బూకే సత్యనారాయణ గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్ సత్యన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. సిపిఐఎం లీడ్ మొక్కల తరపున కామ్రేడ్ సత్యన్న నాకు తెలంగాణ ఉద్యమంతో పరిచయం. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను, క్రియాశీలమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చి మరణించడం అనేది తెలంగాణ ఉద్యమానికి, సమాజానికి తీరని లోటు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కామ్రేడ్ సత్యన్న ప్రజా కళాకారుడుగా ఈరోజు కళల్ని అమ్ముకునేటువంటి స్థితిలో తను కళల్ని అమ్ముకోకుండా ప్రజలకు అంకితం, కళ అనేది ప్రజలది ఈ అనే ఉద్దేశంతో ప్రజా కళాకారుడుగా జీవనం కొనసాగించడం అనేది తను ఇప్పుడు చూస్తున్న మన కళాకారులు ఎంతోమంది వాళ్ళ ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ప్రభుత్వాలకు దాసోహమైనటువంటి స్థితిలో తను ప్రభుత్వాలకు దాసోహం కాకుండా నా కళ అనేది ప్రజలకు అంకితం, ప్రజలతోటే మమేకమే ఉంటానని చెప్పేసి ప్రజలతో ఉండడం అనేది ఈ అరుదైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దూరం కావడం అనేటువంటిది ఉద్యమానికి నష్టం చెప్పేసి మేము భావిస్తున్నాం. నేడు సమాజంలో మనం చూస్తున్నాం, దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కవులు, రచయితల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి స్థితి చూస్తున్నాం. ఇవాళ తినే తిండి మీద కూడా ఆంక్షలు విధిస్తూ హత్యలు చేస్తున్నటువంటి స్థితి చూస్తున్నాం. మరో పక్క ఆదివాసుల్ని ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసుల్ని అడవి నుండి గెంటేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు ఇవాళ మనం చూస్తున్నాం. హత్యలు చూస్తున్నాం, బూటకపు ఎన్కౌంటర్లను చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజలకు ఉండవలసినటువంటి ప్రజా కళాకారుడు దూరం కావడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి సంఘటన. నేడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి పాలకవర్గ పార్టీలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఉద్యమించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపు ఉద్యమాల్ని కొనసాగించినప్పుడే మనం సత్యనకు